అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరకామణి కేసు మరో మలుపు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కేసులో కీలక వ్యక్తి సతీష్ అనుమానాస్పద మృతి చెందినట్లుగా తెలుస్తుంది. రైల్వే ట్రాక్ పై సతీష్ మృతదేహం లభ్యమైంది. టీటీడీ ఏవీఎస్ఓగా పనిచేశాడు సతీష్. పరకామణి కేసులో నవంబర్ 6న సతీష్ను సిఐడి విచారించడం జరిగింది. మరోసారి విచారణకు రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఇంతలోనే సతీష్ మరణం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య సాక్షిగా ఫిర్యాదుదారుగా ఉన్న మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మరణించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ పై సతీష్ మృతదేహం కనిపించింది. 2023 ఏప్రిల్లో టీటీడీ పరకామణిలో విదేశీ డాలర్ల చోరీ జరిగినప్పుడు నిందితుడు రవికుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది సతీష్ కుమారే. ఈ కేసులో ఆయన కీలక సాక్షిగా కూడా ఉన్నారు. అలాగే ఫిర్యాదుదారు కూడా ఉన్నారు. పరకామణి కేసులో విచారణ చేపట్టిన సిఐడి బృందం ఈ నెల నవంబర్ 6న సతీష్ను విచారించడం జరిగింది. విచారణ అనంతరం మరోసారి విచారణకు హాజరు కావాలని అధికారులు ఆయనకి నోటీసులు పంపినట్లుగా కూడా సమాచారం. మరోసారి విచారణకు పిలుపు వచ్చిన కొద్ది రోజులకే సతీష్ మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆయన మరణం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోందని కూడా చెప్పుకోవచ్చు. అది రైలు టికెట్ జర్నీ దాన్ని బట్టి గుంతకల్లో తిరుపతి వెళ్తున్నారు. దాని గురించి తర్వాత చూద్దాం మిగతా ప్రోగ్రెస్ అంటే ఏమవుతుంది ఏంటంటే సంగతి మీకు అప్డేట్స్ ఇస్తాం. దాని గురించి తెలియాలి అంటే మెడికల్ గా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని చెప్పాలి. అయితే మాత్రం రైలు తర్వాత ప్రయాణము తర్వాత మరణం అనేది కనిపిస్తుంది. ఈ మధ్యలో ఏం జరిగింది అన్న సంగతి ఆ పూర్తి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అనేది ప్రోగ్రెస్ ఉంది కాబట్టి అది చూసుకొని మీకు తెలియజేస్తాం. ఈ రోజు చాలా దురదృష్టకర వార్త వినడం జరిగింది. అప్పుడు ఏవీఎస్గా పనిచేసినటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు మరణించాడని చెప్పే వార్త వినడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి ఈ పోలీసు అధికారులు చెప్తున్నారు. అది ఆత్మహత్య లేకపోతే హత్య కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దృష్టిలో వారు దీన్ని విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మిగతా విట్నెస్లు, ఈ పరకామణిలో ఉన్నటువంటి మిగతా విట్నెస్లకు కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా చేసినటువంటి గనులు ఈరోజు ఏమన్నా చేయొచ్చని చెప్పి శ్రీవారి భక్తులందరూ ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పరకామణి కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా భద్రత కల్పించారు. ఖచ్చితంగా ఏవీఎస్ఓ సతీష్ కుమార్, అప్పుడు పనిచేసిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఎందుకు ఈరోజు ఇలాంటి సంఘటనకి పాల్పడ్డారో భక్తులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది ఎవరన్నా వారిని భయపట్టించి, వారిని ఏదన్నా కుటుంబ సభ్యులకు భయపట్టించి ఆ వాతావరణంలో వారిని ఒత్తిడికి చేసి వారు ఈ పరిస్థితికి వచ్చారా, అయితే కొందరు ఏదైనా పన్నాగం పన్ని ఇలాంటి కార్యక్రమం చేశారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. మాది మేము ఏదన్నా ఇదని ఇట్లా అంటారా, ఉపారి కానీ వచ్చిండువా అదే ఇదే అనే కానీ డ్యూటీ మామూలమ్మా పోయినప్పుడల్లా నెలకు ఉపారి ఫోన్ చేస్తుండే. పిల్లలు బాగా ఇదే నానమ్మ అంటారని పోతుంటే, మళ్ళీ గుంటకాలకు వచ్చినాక వారానికి ఒకసారి పోతుంటే. ఇప్పుడు రొంత అవి కారణాలు అవి ఇవి ఉంటే అక్కడ ఇక్కడ పోకుండా పోలేదు. 15 రోజులు అయింతే, 15 రోజులు ఒక్కటి లేదు చూడలేదు అని. అయినా మళ్ళీ 15 రోజులు చూడలేదంటే వచ్చినాడు కర్నూలులోన పెళ్లి చేసుకున్నాడు కదా, పోయేదానికి చూసి మాట్లాడించుకొని పోయినాడు. ఇంక పోదాంలే అనుకుంటా ఊరికే ఉన్నాను, అంత ఊరికే.